ఇక్కడ సౌకర్యాల గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు గుడికి? మేము కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి వస్తున్నామండి. 15 రోజుల నుంచి రోజు వస్తున్నాము. భక్తులందరూ చాలా రోజు వస్తున్నారు. ప్రొద్దునే వచ్చి దీపాలు అందరూ వెలిగించుకుంటున్నారు. సౌకర్యాలన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటామండి గుడికి. చాలా బాగుంది. ఓం నమః శివాయ. అమ్మా గుడికి వస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 5 days నుంచి వస్తున్నారు. ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి లాస్ట్ డే అని చెప్పేసి పొద్దున రావడం జరిగింది. ఓకే, ఇక్కడ సౌకర్యాలు ఎట్లున్నాయమ్మా? ఇక్కడ అందరు బాగున్నాయా? లైటింగ్ కానీ ముందు పొద్దున వచ్చింది కదా, ఇబ్బంది తెల్లారుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మరి మబ్బులే ఉంటుంది కదా, మబ్బులు 4 గంటలు కూడా వస్తారు కదా. అక్కడ లైటింగ్స్ అన్ని మామూలుగా సౌకర్యాలు అన్ని ఉన్నాయా లేవు? సరిగా అమ్మా అమ్మా ఎట్లా ఇక్కడ ఏమనిపిస్తుంది? శివుడు ఆలయానికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. మనశ్శాంతిగా ఉంది. ప్రశాంతంగా ఉంది. సంతోషం. శివ దర్శనం అయింది. చాలా సంతోషం అండి. ఎట్లుంది కార్తీక పౌర్ణమి? అంతా ఓకేనా? అంతా ఓకే. దర్శనం బాగానే ఉంది, సౌకర్యాలు బాగానే ఉన్నాయా? అంతా బాగుంది. స్వామి కార్తీక పౌర్ణమి సందర్భంగా కంఠేశ్వర్లోని శివాలయంలోని స్వయంభూ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ భక్తులందరూ భక్తి శ్రద్ధలతో అయ్యప్పని కొలుస్తూ ఉంటారు, శివుని కొలుస్తూ ఉంటారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నాం. ప్రజలందరూ ముఖ్యంగా హిందూ బంధువులందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకున్నాం. స్వామి శరణమయ్య. సౌకర్యాలు ఏమన్నా మీకు కొట్టేది? అసౌకర్యాలు కలుగుతున్నాయి ఏమన్నా? సౌకర్యంగా ఏమీ లేదు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ భక్తులందరూ గుళ్ళోకి వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఏమన్నా రష్ ఎక్కువగా ఉంటుండొచ్చు, కానీ అసౌకర్యంగా ఏమి లేదు. ఉపాయాలు ఏమంటే చర్యలు ఏమన్నా తీసుకుంటే ఇక్కడ వచ్చే మహిళలకు రక్షణ కూడా అవసరం కదా, వచ్చే మహిళలకు రక్షణ ఉంటుందండి. అంటే అంతా బాగానే ఉంది, అసౌకర్యంగా ఏమి లేదు, అందరికి బాగానే ఉంది. అంటే ఎవరికి వారుగా ఇనిషియేట్ తీసుకొని ఎవరికి అసౌకర్యం కలిగించొద్దని ప్రతి ఒక్కరు అనుకుంటే ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే నీట్నెస్ అండ్ మెయింటెనెన్స్ ఏమన్నా బాగానే ఉంది, ప్రాబ్లం ఏమి లేదు. యువత కూడా భక్తిలో మనం ఉన్నది సంతోషపడాలి కదా సార్. దానివల్ల ఏమున్నది అమ్మ రైట్. ఓకే అమ్మా చెప్పండి, ఇక్కడికి రావడం వల్ల శివాలయానికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నేను పుట్టింది పెరిగింది ఇక్కడనే. నేను పుట్టింది పెరిగింది ఇక్కడనే. ఈ శివాలయానికి గొప్ప చరిత్రనే ఉందని మా నాన్నగారు చెప్పారు. ఇక్కడ భక్తులకు చాలా నమ్మకం ఏంది అని అంటే, శివుడు చాలా గొప్ప మహిమగల దేవుడు అని అంటారు. ఆయనను దర్శించుకొని ఆయనను నమ్ముకున్న భక్తులకైతే ఏ లోటుకు కూడా కొదవలేదు, దేనికి కూడా. ప్రతి సంవత్సరము ఈ శివరాత్రికి అలాగే ఈ కార్తీక మాసంలో అలా నవరాత్రులలో చాలా మంచి గొప్ప పూజలు చేస్తారు. మా సోమవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారు. ఇక్కడ వచ్చే ప్రతి భక్తులు కూడా ఆయనను ఎంతో భక్తితో కొలుచుకుంటారు. నాకు కూడా చాలా నమ్మకం ఆయన అంటే, ఎందుకంటే నేను నా జీవితంలో నేను ఆయన నమ్ముకుని నుండి నేను చాలా అద్భుతాలే చూశాను. స్వయంభూ కాబట్టి స్వయంభూ కదా, స్వయంభూ ఇక్కడ వెలిసింది కదా విగ్రహం, ఇక్కడ శివుడు వెలిసింది కదా. అవును, ఇక్కడ వెలిసింది. అదే చాలా పురాతన శివాలయం కాబట్టి దానికి చరిత్ర ఉంది, అవి కూడా మహిమాన్వితమైనది కాబట్టి మీరు రావడం కూడా మీకు ఆనందదాయకంగా ఉంది. అంటే మీరు అనుకున్న ఏదైతే మనసులో అనుకున్న కోరిక కూడా నెరవేరడం జరిగింది. చాలానే జరిగినాయి, ఒక్కటని కాదు లెక్కలేని జరిగినాయి. సంతోషం. అంత మహిమగల దేవుడు. ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే ఇక్కడనే కదా అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఈ ఆలయానికి మాత్రం చుట్టుపక్కల ఊర్లలో చాలా దూరం నుండి కూడా వస్తారు ఇక్కడికి. అంత మహిమగల దేవుడు, మహిమాన్వితం కాబట్టి వచ్చేస్తారు. సంతోషం.
ఇక్కడ ఇది నిజామాబాద్ పట్టణంలో గల కంఠేశ్వర శివాలయం. ఈ శివాలయం అనేది చాలా పురాతనమైంది. ఇక్కడ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తుల కోలాహలం మధ్య అందరూ కూడా దీపాలు ముట్టడం జరుగుతుంది. అదేవిధంగా శివ దర్శనం ఏంటంటే ప్రత్యక్షంగా శివుడు ఇక్కడ వెలిసిండు అంటే వెలిసిన తర్వాత శివుని దగ్గరికి వస్తున్నాం అన్న భావంలో ఉన్నారు భక్తులందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ మహిమ అటువంటిది. కొందరు మనం భక్తులు చూసుకున్నట్టయితే స్వయంగా వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మేము అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి, అనుకున్న కోరికలు కూడా జరుగుతున్నాయి, మా కుటుంబం ఇలా బాగుంది అంటే కూడా అంతా శివుని అనుగ్రహం అనే దీంట్లో ఉన్నారు. అందరూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. ఇక్కడ సౌకర్యాలు కూడా అసౌకర్యాలు కూడా ఏం లేవు, సౌకర్యాలు కూడా బాగున్నాయి. ఇది చాలా పురాతన ఆలయం కాబట్టి ఇక్కడ చాలా మహిమ ఉంది. ఇంకా దీని గురించి కూడా అంటే ఈ దేవాలయం ట్రస్ట్ లో ఉంది, చాలా మటుకు బాగానే ఉంది. ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి భక్తుల మనోభావాలు ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకొని ఇంకా డెవలప్మెంట్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఇంకా మిగతా భక్తులు మనం ఒకసారి వాళ్ళ భావాలు తెలుసుకుందాం. కార్తీక పండుగ సందర్భంగా కంఠేశ్వర గుడికి వచ్చి దీపాధారణ చేయడం జరిగింది. మరియు అందరికీ నగర ప్రజలకు మరియు మా కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. అమ్మా ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఇక్కడ శివాలయానికి వచ్చి స్వయంభూ కదా, మరి దాంట్లో మీరు ఎలా అనుకుంటున్నారు? ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అనుభూతి ఎలా ఉంది? అనుభూతి అసలు మాటల్లో వర్ణించలేమండి. ఎందుకంటే ఇది నిజామాబాద్ నగర వాసులే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. 1400 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి నీలకంఠేశ్వర ఆలయం పూర్తి తెలంగాణకే ఒక తలమానికం. మరి దీని యొక్క గోపురాన్నే ఇప్పుడు మన సెక్రటరేట్కి కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టి నిర్మించడం అనేది కూడా మా నిజామాబాద్ వాసులకు ఎంతో గర్వకారణం. మరి అలాంటి నీలకంఠేశ్వర స్వామి గుడికి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను వచ్చి దీపాలన్నీ వెలిగించుకోవడం, ఆయన సన్నిధిలో అభిషేకం చేయించుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేనే కాదు, యావత్తు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తులసి పెళ్ళిళ్ళు, అలాగే శివకేశవులందరికీ కూడా ఉసిరి చెట్టు కింద అందరూ కూడా దీపాలు వెలిగించుకోవడం అనేది ఎంతో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి ఇక్కడ మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంది ఆలయం అంతా కూడా. మరి ఆ ఈశ్వరుడి అనుగ్రహము ప్రతి ఒక్కరి మీద ఉండాలి. ఆయన అనుగ్రహంతో అందరూ కూడా ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పిల్ల పాపలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.